ఈ వాచ్ ఎంత? ఇది 45,000. 45,000? అరే, నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం. దాదాపు ఇంట్లో ఒక 200-300 వాచ్లు ఉంటాయి. వాటి మీద ఎక్కువ పెడతావు బ్రో ఇన్వెస్ట్మెంట్? వాచ్లు అంటే చాలా ఇష్టం. నా స్కిట్స్లో చూడు, ఒక్కో స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది. ఎన్ని వాచ్లు ఉంటాయి చిన్న కలెక్షన్? ఒక 300-400 ఉంటాయి. అన్నీ హై. 300-400 వాచ్లు 5-6 కేసులు ఉంటాయి. ఇష్టం వాచ్లు అంటే. వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? నార్మల్ నాకు అర్థం కాలేదు. వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది? ఒకడికి ఐశ్వర్య అంటే ఇష్టం, ఒకడికి షకీల్ అంటే ఇష్టం. నీకు ఐశ్వర్య ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను. ఇది నా ఇష్టం, నాకు నచ్చింది, ఎవడి ఫీల్ ఆడిది. అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద 400-300 ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం. ఇన్వెస్ట్మెంట్ మనం వ్యాపారం చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ సారీ, దాని మీద అంత ఇన్వెస్ట్ చేసావు. ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్లోనే ఇలా ఏదైనా పిలిస్తే వేసుకోవడం. నార్మల్ వస్తే 3 టీ-షర్ట్లు ఉంటాయి, అవి వేసుకొని తిరుగుతా. ఎప్పుడు వాచ్లు పెట్టుకొని ఏమి పెట్టుకోను. మా వైఫ్ అంటది, ఎందుకు అన్ని వండుకున్నావు, ఒకటి పెట్టుకో చేయమంట. నేను స్క్రీన్ మీద సెలబ్రిటీ, ఎక్కడ సెలబ్రిటీలు కాదు. దీనికి డౌన్ టు ఎర్త్ పర్సన్, చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటుంటారు కదా. డౌన్ టు ఎర్త్ పర్సన్ ఇలా బయట తిరుగుతుంటే టీ-షర్ట్లు వేసుకొని. అందుకే ఎక్కువ ముస్లిమ్స్ ఏరియాలో తిరుగుతా. అక్కడైతే అప్పుడు గుర్తుపడ్డా. పాట ఆడితే ఇక్కడికి వెళ్ళిపోతా, మల్లేపల్లి షోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తాను. నాదేంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే, నేను చాలా మందిని చూసాను అబ్బా మా సెలబ్రిటీల్లో. కనీసం వాటర్ బాటిల్కి 20 రూపాయలు తీయడం చూసా, లక్షలు సంపాదించి వాటర్ బాటిల్కి. నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే. ఫుడ్ విషయంలో, బట్టల విషయంలో, వీటి విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వను. నచ్చిన కొనుక్కుంటే నచ్చింది తింటే. అలానే దుబారా కాదు. 100కి 50 రూపాయలు అనుభవిస్తే 50 రూపాయలు సేవ్ చేసుకుంటా. అలాని 100కు రూపాయి ఖర్చు పెట్టి 99 రూపాయలు సేవ్ చేసాం అనుకో, ఏదో రోజు నీకు పోతావు, లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు. ఈ డబ్బంతా డాక్టర్లు దొబ్బుతారు. అప్పుడు మనం ఫీల్ అవుతాం చచ్చిపోయేటప్పుడు. 5 నిమిషాల ముందు డాక్టర్ 5 నిమిషాల్లో పోతారంటే, ఆ రోజు బావర్చిలో బిర్యానీ తిందాం అనుకున్నాను, డబ్బులు మిగిల్చుకుందాం తినలేని బాధపడాలి చచ్చేటప్పుడు. అదొద్దు. లైఫ్ దేవుడిచ్చిన షార్ట్ లైఫ్, నచ్చింది ఎంజాయ్ చేయడమే. అది ఎవరు చెప్పినా విన్నా, నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తాను. స్కిట్లు బాగా లావు సన్నమయ్యావా బ్రో? బయట సన్నగానే ఉంటాను అబ్బా. టీవీలో ఎందుకు అట్లా లావు కనబడతాను అర్థం కాదు. అది బయటకు వెళ్తుంటే అడుగుతారు, ఏమయ్యా భాస్కర్ ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు. ఏమైందమ్మా అంటే, టీవీలో అంత ఉంటావు, ఇక్కడ ఏంటి తింటున్నావు అంటారు. అది టీవీ వల్ల, కెమెరాస్ వల్ల. కెమెరాలు బాగానే ఉన్నారు, బాగానే ఉంటారు, బయట ఫిట్గానే ఉంటారు. 2 పాలసీ, లైఫ్ పాలసీ. రోజు ఈవినింగ్ 6 తర్వాత ప్రపంచంలో ఎవరు పిలిచిన వెళ్ళను, అంటిల్ ఈవెంట్ లేదా జిమ్. బయట జిమ్కి వెళ్ళిపోతా. జిమ్ అంటే కండల గిండలు ఏం చేయను, కార్డియో ఎక్సర్సైజ్. ఇవి 2. తుఫాన్ వచ్చినా వెళ్ళిపోతా. మా ఆవిడ అడుగుతుంది, ఎందుకు వెళ్తావు ఈ టైంలో, వర్షం వస్తుంది. 2 అయితే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలా, లేకపోతే ఆరోగ్యం సంపాదించాలా. ఆరోగ్యం డబ్బు కన్నా విలువైంది, సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను. లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఇండియా గురించి. ఇండియా గురించి పహల్గామ్ ఏదైతే అటాక్ జరిగిందో దాని గురించి మాట్లాడుతూ గొప్పలో మనం ఉంటుంది కదా బ్రో. ఒక ఇండియన్గా నీ ఫీలింగ్ ఏంటి బ్రో? అంటే లైక్ నేను ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది. అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లిమ్స్ వాళ్ళు ఉన్నారు. ముస్లిమ్స్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంతమంది. గుర్తుపెట్టుకో బ్రో, ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియన్. మనం ఎవరో ఒక 2 ఉంటారు చేరపురుగుడు. ఎక్కడ ఉండరు? ముస్లిమ్స్లో ఉంటారా? హిందువుల్లో ఎదవలు లేరా? మన హిందువుల్లో కూడా 2-3 ఎదవలు ఉంటారు. ఎవరో 2 కామెంట్లు పెట్టారు, 2 అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు. అది అబ్సల్యూట్లీ రాంగ్. ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు. ఎవరో 2-3 పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు. అలాంటి వాళ్ళు నేను కూడా చూశాను. వాళ్ళు అనడం తప్పు. జరిగింది, వాళ్ళు చేసింది తప్పు, ఆ విషయం అందరికీ తెలుసు. దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు. టైం దేనికైనా. మోడీ ఏమన్నారు చూసారుగా, ఎవరిని వదలదు, వెతికి కొడతా ఉన్నారు. ఇప్పుడు వాడి దాడి చేసినట్టునే మోడీ దాడి చేశాడా? చేయలేదు. అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటుంది. టైం చూసి కొట్టాలి. థ్యాంక్ యూ బ్రో, ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక సిచ్యువేషన్లో మోడీ అన్నానని మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారు. మోడీ గారు ఇష్టం కాబట్టి మోదీ గారు అన్న ప్రతిదీ మాట్లాడడానికి భయపడాలి. ఇప్పుడు మోదీ గారు అంటే అది పక్కన పెట్టి, ఫలానా చిన్న హీరోని అనుకో, హీరో పేరు పెట్టాం అనుకో, ఏంట్రా రమేష్ అంటున్నావేంటి, రమేష్ గారు కలిసిందారా అంటారు కింద కామెంట్లు. మనం ఏదో ఫ్లోలో అంటాం. ఇప్పుడు మనం చిన్నప్పుడు హీరోల గురించి ఏం మాట్లాడతాం, పేర్లు పెట్టి మాట్లాడుకుంటాం. ఆ ఫ్లోలో చెప్తాం, దాన్ని కూడా పాయింట్అవుట్ చేసి ఎదుగుతారు. కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. మనం మాట్లాడుకుంటాం. నాకు ఎప్పటికీ అర్థం కాదబ్బా అసలు. ఒక 100% నాకు మిరాకిల్ పాయింట్ ఏంటంటే, నా కొడుకులు తిరుగుతారు,
తాగుతారు, ఎంజాయ్ చేస్తారు, అమ్మాయిలతో తిరుగుతారు, పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు. మనం చేస్తే పొత్తులో చూస్తారు. అవును, ఎందుకు అదే నాకు అర్థం కాదు. అరే బాబు, మేము మీలాంటి మనుషులు ఇంట్లో అన్నం పప్పేది తింటున్నాం, మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు. దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి, సెలబ్రిటీలా చూడొద్దని చెప్తాం. ఇంకొకటి ఏమో కామెంట్ చేస్తారంటే, మీరు సమాజానికి ఒక మార్గదర్శకులండి, మీరు ఇలాంటి పనులు ఎలా చేస్తారంటాడు. నువ్వు మాట ఇచ్చావు అట్లా ఉంటానని. ఏందోనబ్బా నాకు అర్థం కాదు అసలు. నిజంగా హారిబుల్. పొరపాటు నువ్వు ఏ అమ్మాయిని నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసింది అనుకో ఒకటి, ఇంకా నీ గురించి పడుతుంటే జరిగింది అంతే, ఎంత రాస్తారు. అవును. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు. నీకు కూడా నా తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా ఫ్యూచర్ లో మంచి పొజిషన్కి వెళ్ళాలి. కేవలం నువ్వంటే ఇష్టంతోనే నీకోసం వచ్చా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. డిస్క్లైమర్, నేను చెప్పింది నా ఒపీనియన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని, మంచిగా ఉండాలని, మంచి సంపాదించుకోవాలని, మంచి చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో. ఆల్ ది బెస్ట్ బ్రో. నీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకొక ఇస్తాం మళ్ళీ మీ ముందు కలుస్తా. అంతవరకు సి ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళాడంటే కొట్టి పడేశాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.